ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చూడు అనే. చూడకుంటే ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు చూడకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపరచబడలేవు. నువ్వు చూడాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, చూడాలి. యేసు నామంలో ఈరోజు నువ్వు చూచుదువుగాక. గట్టిగా చూడు, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నా ఇప్పుడు నేను? చూడాలి. అయితే ఎటు చూడాలి? ఎటు చూడాలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా. ఒక కోడెతోను 7 గొర్రె పొట్టేళ్లతోను తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయన విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసినటువంటి పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలుంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. చాలు. కీర్తన గ్రంథము 121. కీర్తన గ్రంథం 121 మొదటి 2 వచనాలు చదవండి డాడీ. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగుచున్నాను. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించువాడు. భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము త్రొట్టెలనీయడు. నిన్ను కాపాడువాడు. కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు. గట్టిగా కునుకడు, నిద్రపోడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేని గురించి వాక్యం ఈరోజు? చూడు. ఏం చేయాలి? చూడు. ఎవరి వైపు చూడాలా? దేవుని. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని. కొండల వైపు చూడు. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో దాగి ఉన్న నా దేవుని వైపు చూడాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మనుషుల వైపు చూస్తే మన జీవితం నిష్ప్రయోజనం. మనుషుల వైపు చూస్తే మన జీవితాల్లో ఫలితం ఉండదు. మనుషుల వైపు చూస్తే మన జీవితంలో నిష్ప్రయోజనం. దేవుని వైపు చూడాల. ఆమేనండి. హల్లెలూయా. బిడ్డల వైపు, కొడుకుల వైపు చూస్తున్నటువంటి తల్లులు ఏమవుతున్నారు?
మా దీవెనమ్మ వీడియో ఎవరైనా చూసారా? ఎంతమంది చూసారు? ఏమని అంటుంది తను? బిడ్డ ఒకసారి రా, కొడుకు ఒకసారి రా. మొన్న చచ్చిపోయేదాన్నయ్యా, చివరిసారిగా నిన్ను చూడాలనుంది. చివరిసారిగా ఒక్కసారి బిడ్డ నిన్ను చూడాలనుంది. చివరిసారిగా నిన్ను పట్టుకోవాలనుంది, నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి ఆవేదన పడుతుంది, బిడ్డల వైపు చూస్తుంది. కానీ బిడ్డలు ఎవరి వైపు చూస్తున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? ఆ తల్లి ఒకరే కాదు. మొన్న సుమన్ టీవీలో ఒక వీడియో వచ్చింది. హైదరాబాద్లో ఒక అనాథ శరణాలయంలో ఒక అమ్మున్నారు. అరే కొడక, నీకు 5 అంతస్తుల బిల్డింగ్ రాసిచ్చాను, అవునా? నాకున్న 30 తులాల బంగారం ఇచ్చాను. ఏం తక్కువ చేశాను రా నీకు? ఏం తక్కువ చేయలేదు కదా. 30 తులాల బంగారం, 5 అంతస్తుల బిల్డింగు నీకు ఇచ్చాను కదరా, నీకేం తక్కువ చేశాను రా నేను అని చెప్పి కొడుకుకు చెబుతుండే. ఒక్కసారి వచ్చి చూసిపోరా నన్ను. ఎవరంటున్నారు? అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయమ్మా? ఎవరంటున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎవరన్నారు? బ్రదర్స్ ఎవరన్నారు? తల్లి. ఆ వీడియో చూసి ఎంతగానో చెల్లించిపోయాను, ఎంతగానో బాధపడ్డాను. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మనుషులు ఎంత డేంజర్ తెలుసా? నువ్వు వేసుకునే బట్టలను బట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తారో, నువ్వు తిరిగే కార్ని బట్టి నీకు విలువిస్తారో, నువ్వు ఉండే ఇల్లును బట్టి నీకు విలువిస్తారో, నీకుండే డబ్బుని బట్టి నీకు విలువిస్తారో, నీకుండే పేరును బట్టి విలువిస్తారో. చేయని తప్పు చిన్న నింద నీ మీద పడ్డదనుకో, ఒక్కరు నీ ఫోన్ లిఫ్ట్ చేయరు, ఒక్కరు నీ ఫోన్ లిఫ్ట్ చేయరు. మనుషులు 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 అందుకనే మనుషుల మీద ఆధారపడొద్దు, బంధువుల మీద ఆధారపడొద్దు, రక్త సంబంధికుల మీద ఆధారపడొద్దు. నువ్వు చేస్తున్న ఉద్యోగం కోల్పోయినావా, 1 సంవత్సరం ఖాళీగా ఉన్నావా, నీ బంధువుల దగ్గర నుంచి ఒక్క ఫోన్ రాదు. ఉన్న కారు అమ్మేసుకున్నావా, ఒక్క ఫోన్ రాదు. ఉన్న ఇల్లు అమ్మేసుకున్నావా, ఒక్క ఫోన్ రాదు నీకు. ఇది మనుషులు. పచ్చని చెట్టు కిందికే అందరూ వచ్చి నీడను నిల్చుంటారు. ఎండిపోయిన చెట్టు నీడకొచ్చి ఎవరైనా నిల్చుంటారా? ఎవ్వరు నిలుచోరు. అందుకనే మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుటకుంటే నా దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. చెబుతాం కానీ మా అక్క మాట్లాడట్లేదని ఏడుస్తాం, అన్న మాట్లాడట్లేదని ఏడుస్తాం. నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, ఇట్రా ఇప్పుడు వీళ్ళ బాబాయిలను వాళ్ళని వీళ్ళని ప్రేమిస్తాడు అనుకో, వాళ్ళు వద్దనుకుంటున్నారు వీడిని. వీడు ఫోన్ చేసిన వెంటనే వీడు అనాథ శరణాలయంలో ఉంటున్నాడు అనగానే ఏం చేస్తారు? కట్ చేసేస్తాడు. వీడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. నా బాధ అంతా ఏంటంటే, ఒకరు మనల్ని చిప్పో
ఒకరు చీపో అంటుంటే మళ్ళీ నువ్వే కావాలి ఎందుకు కూర్చున్నాను? నో, ఈ మనుషులు నిన్ను చీ అన్నా, ఈ మనుషులు నిన్ను చీదరించుకున్నా, ఈ బంధువులు నిన్ను చీదరించుకున్నా, హలో, నీ కోసము ప్రాణం ఇచ్చిన దేవుడున్నాడు, నీ కోసము త్యాగము చేసిన దేవుడున్నాడు, నీ కోసము కల్వరి శిలువలో యాగమైన దేవుడున్నాడు. ఆ దేవుని వైపు చూడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మొన్న ఒక సన్నివేశం జరిగింది. భర్తను వదిలేసేసి ఇద్దరు పిల్లలుండగా వేరే వ్యక్తితో ఒక చెల్లెమ్మ వెళ్ళిపోయింది. నెల రోజులు బాగానే ఉన్నారు, 2 నెలలు బాగానే ఉన్నారు. 3వ నెల నుంచి ప్రాబ్లం ప్రారంభమైంది. ఒకటే కొడుతుంటే అక్కడి నుంచి పెద్ద మనిషికి ఫోన్ చేసిందంట. కొడుతాండయ్యా, వచ్చి పంచాయతీ చేయండి అంటే, నువ్వు ఎవరికి చెప్పిపోయినావు? నీ పిల్లల పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఈయన భర్త పిచ్చోడైపోయి ఊర్లెమ్మడి తిరుగుతూ ఉన్నాడు. పిల్లలు అనాథలు అయిపోయినారు. తీసుకెళ్ళినోడు మోసం చేశాడు, రోడ్డు మీద వదిలేశాడు. ఏటో పారిపోయింది ఆయన. ఈమెకు తినడానికి గతి లేదు. తర్వాత నా పిల్లలే దిక్కని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు ఆమెను, కౌన్సిలింగ్ ఇవ్వమని. కౌన్సిలింగ్ ఇచ్చా నేను. ఏం తీర్మానం తీసుకుంటున్నావు? జరిగిన సంఘటన ద్వారా ఏం తీర్మానం తీసుకుంటున్నావు? మనుషులు కావాలి, ఆ మనిషి కావాలి, ఆ మనిషి కావాలని ఆ మనిషి కోసం పరిగెత్తావు. ఈరోజు నువ్వు ఏం తీర్మానం తీసుకుంటున్నావు? నా కాళ్ళు పట్టుకుంటుంది. ఏం ప్రయోజనం? అందుకని నా కాళ్ళు పట్టుకుంటే ప్రయోజనం లేదు. వెళ్ళు, ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళు, దేవుని పాదాలు పట్టుకో, కన్నీరు గార్చు, గోచాడు. అయ్యా, నీవు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా. నేను చేసిన తప్పిదమును బట్టి అందరు నన్ను వదిలేశారు. నాకు నువ్వు కావాలి ప్రభు అని గనుక ప్రభువు పాదాలు పట్టుకో. నీ భర్త మనసును మారుస్తాడు, నీ పిల్లల మనసును మారుస్తాడు దేవుడు అని చెప్పాను. తర్వాత వాళ్ళ భర్తను పిలిపించాను. కుటుంబం కట్టబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఒకటేనండి, మనం దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాలి. ఉప్పు లేదా దేవుని మీద ఆధారపడాలి, పసుపు లేదా దేవుని మీద ఆధారపడాలి. మన జీవితంలో మనం దేవుని మీద ఆధారపడాలి, అంతే. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మనల్ని లేపడం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. మనుషుల్ని నమ్ముకొని అనేక మంది వ్యాపారవేత్తలు లాస్ అయిపోతున్నారు. మనుషుల్ని నమ్ముకొని, బంధువులు నమ్ముకొని అనేక మంది మునిగిపోతున్నారు. మన హైదరాబాద్ రమేష్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ రమేష్ పరిస్థితి ఎన్ని లక్షలు? 70 లక్షలు ఇచ్చాడు. 70 లక్షల రూపాయలు ఇచ్చాడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ బంధువుకి. ఒక కాగితం లేదు నాన్న. నా బంధువులే కదా, నా రక్త సంబంధికులే కదా అని 70 లక్షల రూపాయలు ఇచ్చాడు. తీరా చూస్తే ప్లేట్ మార్చేసింది. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అంటుంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ సంగతి ఏంటిదంటే సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. $70 లక్షలు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు అప్పు తీసుకొచ్చే ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఉండియలేదు. క్రెడిట్ కార్డులు అవి ఇవి తీసిచ్చారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే సూసైడ్ చేసుకోవాలా ఏంటన్నయ్యా అని మాట్లాడుతున్నారు. అందుకని మనం ఎవరిని నమ్మొద్దు, కేవలం దేవుణ్ణే నమ్మాలి. హల్లెలూయా. కేవలం దేవుని పాదాలే పట్టుకోవాలి. ఈరోజు మోసపోయి మందిరానికి వచ్చావేమో,
నిందలతో ఈ మందిరానికి వచ్చావేమో, అవమానాలతో ఈ మందిరానికి వచ్చావేమో. అన్న, ఎంత ప్రేమిస్తున్నా గానీ, ఎంత ప్రేమను పంచుతున్నా గానీ చేదు కీడు అనుభవాలే మాకు ఎదురవుతున్నాయన్న. దేవుని పాదాలు పట్టుకో. దేవుడు పెట్టిన భారము గుండెలో ఉండాలా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము నీ గుండెలో నింపబడాలి. అటువంటి వారి మీదికి కృప ఆవరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుడికి బానిసైన వారి కోసం ఉండాలి. వ్యభిచారానికి బానిసైన వారి వైపు నీ చూపు. ఎంతమంది అయితే నీ బిడ్డలు రక్షణ పొందలేదా, నీ భర్త రక్షణ పొందలేదా, నీ భర్త దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాలి. అయ్యా నువ్వు రక్షణ పొందాలయ్యా, నువ్వు త్రాగొద్దయ్యా, నువ్వు తిరగొద్దయ్యా. చెల్లే నీ బిడ్డకు బాప్తిసం ఇయ్యవా అంటే, అన్న డిగ్రీ అయిపోతే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు? అసలు నీ బిడ్డల వైపు నీ చూపు ఉంటేనే కదా. చూపు ఉండకపోతే నీ బిడ్డలు ఏమైపోతారో తెలుసా? కన్న తల్లిగా నీ చూపే నీ బిడ్డల పైన ఉండకపోతే నా దేవుని చూపు ఉంటుందా? కన్న తండ్రిగా నీ బిడ్డల మీద నీకు చూపు లేకపోతే దేవునికి చూపు ఉంటుందా? దేవుని చూపున్నా దేవుని చూపును లెక్క చేయని స్థితికి వెళ్ళిపోతారు నీ బిడ్డలు. హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. హల్లెలూయా. చూడండి, తన ప్రజల పట్ల ఉన్న దాహం ఎవరికి? చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా. అరే ఇంకొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎస్తేరు. హామాను ద్వారా ఆగమవ్వాల్సినటువంటి యూదుల కొరకు నడుము గట్టుకొని, హలో చెల్లెమ్మా, ఎవరు ఎస్తేరు? ఒక నార్మల్ టీచరా? నార్మల్ హెడ్ మాస్టరా? రాణి? లేకపోతే ప్రిన్సిపలా? కలెక్టరా? ఎవరో దేశానికి రాణి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టండి అమ్మా గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాణి హోదాను వదిలిపెట్టి 3 రోజుల ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఉపవాసాన్ని ప్రకటించుకొని కన్నీరు గారుసు ప్రార్థన చేసింది. ఎవరి కోసం? ఎవరి కోసం? తన పొట్ట కుట్టి కోసమా? తన కడుపులో పుట్టిన బిడ్డల కోసమా? ఎవరి కోసం డాడీ? చెప్పండి, ఎవరి కోసం? నశించుతున్న ఆత్మల కొరకు. ఈరోజు ఈ సంఘములో అటువంటి ఎస్తేరులు ఉన్నారా? ఈ సంఘములో అటువంటి ఎస్తేరులు ఉన్నారా? ఈ సంఘములో అటువంటి మోషేలు ఉన్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. ఎంతకాలం నేను నా భార్య, నా పిల్లలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదు, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక తృష్ణ లేదు. ఎంతసేపటికి టైం పాస్ క్రైస్తవత్వం. మందిరానికి వచ్చినమా వెళ్ళిపోయినమా, మందిరానికి వచ్చినమా వెళ్ళిపోయినా నీ వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? అనేక మంది త్రాగుబోతులు, వ్యభిచారులు
లంగ్స్ పాడైపోయి క్యాన్సర్ బారిన పడుతూ ఉంటే, అనేక మంది త్రాగుతూ తిరుగుతూ ఉంటే, రోజుకొక్కరికైనా సువార్త చెప్తున్నావు నువ్వు?